హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 13. అమ్మో! ఇవాళ వచ్చిన వర్క్‌తోనే నా వల్ల అవ్వడం లేదు. ఇంకా అంటే నా వల్ల కాదే బాబు! అంది ప్రణవి నిత్య మాటలకి. సరే సరే ఇక వెళ్ళు. లేటయితే మీ బాస్ ఇక్కడికొచ్చినా వచ్చేస్తాడు అంటూ ప్రణవిని సూర్య క్యాబిన్‌కి పంపించి నిత్య తన వర్క్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. ఇక్కడ సూర్య క్యాబిన్‌లో ప్రణవి బయటికి వెళ్ళాక ఏంట్రా తెగ ఫీలయిపోతున్నట్టున్నావు? తనని నేనేమైనా అంటానేమో అని అన్నాడు సూర్య వర్క్ చేస్తూనే విజయ్‌ని చూస్తూ. అబ్బే! అలా ఏం లేదురా. నిజంగా ఆకలయ్యే వచ్చాను అన్నాడు విజయ్. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర కాదు గానీ వడ్డించు. నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని సూర్య హ్యాండ్ వాష్ కోసం వెళ్ళాడు. ఇక సూర్య, విజయ్ సైలెంట్‌గానే భోజనం ముగించిన తర్వాత ప్రణవి లోపలికి వచ్చి తన సీట్లో కూర్చొని మళ్ళీ తన వర్క్ మొదలుపెట్టింది. విజయ్ ప్రణవి వైపు చూసి తన ముందున్న ఫైల్స్‌ని చూసి ఏంట్రా అన్ని ఫైల్స్ ఉన్నాయక్కడ? అని అడిగాడు సూర్యని. స్టడీ చేయమని చెప్పాను నేనే అన్నాడు సూర్య. అవి ఆల్రెడీ స్టడీ చేసినవే కదరా! మళ్ళీ ఎందుకు తనకిచ్చావు? అని అడిగాడు విజయ్ అయోమయంగా. ఆ విషయం నీకు నాకు తెలుసు. దానికి తెలియదు కదా! అన్నాడు సూర్య. రేయ్! పాపంరా! అలా చేయకూడదురా! అన్నాడు విజయ్. ఆహా! అవునా? అయితే వాటన్నిటిని నువ్వు స్టడీ చేయరా! నీ వర్క్ తను చేస్తుంది అన్నాడు సూర్య. రాక్షసుడివిరా నువ్వు. నీకసలు మనసే లేదు అంటూ సూర్యని తిట్టుకుంటూ అక్కడి నుండి తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు విజయ్. అవునవును. నాకు మనసు లేదంటున్నావు. అసలు ఉండాల్సిన వాళ్ళకి లేదు ఇక్కడ అని ప్రణవిని చూస్తూ అనుకున్నాడు సూర్య. అలా సాయంత్రం వరకు చేసినా కూడా సగమే ఫైల్స్ అయ్యాయి ప్రణవికి పాపం. ఆఫీస్ టైం అయిపోవడంతో నిత్య ప్రణవికి కాల్ చేసింది. ఫోన్ రావడం, అలాగే ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో ప్రణవి సూర్య వంక చూసింది. అవి కంప్లీట్ అయ్యాయా? అని అడిగాడు సూర్య. సగమే కంప్లీట్ అయ్యాయి సార్ అని చెప్పింది ప్రణవి. అవి అయ్యాకే నువ్వు ఇంటికి వెళ్ళాలి అన్నాడు సూర్య జాలి దయ లాంటివి ఏమీ లేకుండా. దొంగ సచ్చినోడు! ఎంత పగ పెంచుకున్నావురా నా మీద! ఇంతకి ఇంత తీర్చుకునే రోజు నాకు కూడా వస్తుంది. అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ నిత్య కాల్ లిఫ్ట్ చేసి నిత్య నాకింకా వర్క్ ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఆటోలో ఇంటికి వచ్చేస్తాను అంది ప్రణవి. కానీ నువ్వు ఒంటరిగా ఎలా వస్తావే? అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు అంది నిత్య. ఆ మాటకి ప్రణవి సూర్య వంక చూసింది. ఏం పర్లేదు నిత్య. ఒకవేళ ఆటోలు దొరకకపోతే నీకు కాల్ చేస్తాను. నువ్వు వెళ్ళవే ఇంటికి అని ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫైల్స్ స్టడీ చేయడం మొదలుపెట్టింది ప్రణవి. సూర్య వర్క్ అయిపోయినా కూడా ప్రణవి కోసమే ఆఫీస్‌లో ఉండి తనని చూస్తూ కూర్చున్నాడు. ఆమె వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి. సాయంత్రం 6:30 అవుతూ ఉండగా చాలా నీరసంగా అనిపించింది ప్రణవికి. సూర్య వంక చూస్తే అతడు ఫోన్‌లో ఏదో గేమ్ ఆడుతూ చాలా బిజీగా ఉన్నాడు. సార్ అని మెల్లిగా పిలిచింది ప్రణవి. ఏంటి? అన్నాడు సూర్య ఆమె వంక చూడకుండానే. వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను సార్ అంది. ఓకే గో అన్నాడు సూర్య. ప్రణవి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి అక్కడ ప్యూన్ కనిపించడంతో బాబాయ్ అని పిలిచింది అతడిని. నన్నేనా అమ్మా? అన్నాడు ఆయన ప్రణవి దగ్గరికి వచ్చి. అవును బాబాయ్ మిమ్మల్నే. కాస్త నీరసంగా ఉంది నాకు. క్యాంటీన్ నుండి ఒక జ్యూస్ తీసుకొస్తారా? అని అడిగింది. అవునా తల్లి! నువ్వు కూర్చో అమ్మా ఇక్కడే. నేనిప్పుడే తీసుకొస్తాను అని ఆయన వెళ్ళి 2 నిమిషాల్లో ప్రణవికి జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి ఇచ్చారు. తల అంతా తిప్పుతూ ఉండడంతో తల పట్టుకొని ఒక చైర్‌లో కూర్చొనే ఉంది ప్రణవి ఆయన వచ్చేసరికి. ఆరోగ్యం బాలేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అమ్మా! అన్నాడు ఆయన. పర్లేదు బాబాయ్ ఎక్స్‌ట్రా వర్క్ ఉంది. అందుకే ఉన్నాను అని చెప్పి ఆ జ్యూస్ తాగి కాస్త సర్దుకొని థాంక్యూ బాబాయ్ అని చెప్పి సూర్య క్యాబిన్‌కి వెళ్ళింది మళ్ళీ ప్రణవి.
సీసీ కెమెరా నుండి ప్రణవిని చూస్తూనే ఉన్నాడు సూర్య. దీనికేమైంది? అలా తల పట్టుకొని కూర్చుంది. ఈ వర్క్‌కే ఇలా అయిపోతే ఇంకా ముందు ముందు ఏమవుతుందో పాపం పాప అనుకున్నాడు. అలా రాత్రి 8 గంటల వరకు వర్క్ చేస్తూనే ఉంది ప్రణవి. అయినా కూడా మన సూర్య బాబుకి కొంచెం కూడా జాలి, దయ లాంటివి ఏమీ కలగకుండా అతడికి ఆకలి వేయడంతో అప్పుడిక చేసిన వర్క్ చాలులే ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆ మాట వినగానే పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయిపోయింది ప్రణవికి. ఓకే సార్ అని ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడివక్కడ సర్దేసి తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని లిఫ్ట్‌లోకి వెళ్ళింది. మన సూర్య బాబు కూడా ప్రణవి వెనకాలే ఆ లిఫ్ట్‌లోకి వచ్చాడు. ప్రణవి నిత్యకి కాల్ చేసి ఇంటికి వస్తున్నాను అన్న విషయం చెప్పింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.